పసలేని పనికి మాలిన కాంగ్రెస్ ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ అన్నారు. అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ పేరుతో కేసులు పెడుతుందని ప్రశ్నించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయపరంగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. అవినీతి ఎక్కడ ఉందని ముఖ్యమంత్రిని అడిగినా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ ప్రతినిధులతో కలిసిన ఫోటో బయటపెట్టడంతో అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పొరపాట్లు ఉంటే సంబంధిత సంస్థల దగ్గరికి వెళ్లాలి కానీ అవినీతి కేసులు అని పెట్టడం టైం వేస్ట్ పని అని కొట్టిపారేశారు. హైదరాబాద్ పేరు ప్రతిష్ట, తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు తాము చేసిన ప్రయత్నాన్ని రేవంత్ రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంలో ₹1 అవినీతి కూడా అవకాశమే లేదని అన్నారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉండడంతో ఇప్పుడేం మాట్లాడలేనని తెలిపారు. ఈ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఈ ఎఫ్ఐఆర్ హైకోర్టు కొట్టివేస్తే ఏం జరుగుతుందో చూడాలని కేటీఆర్ అన్నారు.